నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంతా తుఫాను కారణంగా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పెంటపాడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టు సంతకాల సేకరణ. మాజీ మంత్రి పొట్టు సత్యనారాయణ. ఈ నెల 27న మంతా తుఫాను కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక నేపథ్యంలో తన కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన వివిధ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రెవెన్యూ, అగ్రికల్చర్ మరియు డ్రైనేజ్ కాలువల నిర్వహణ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడేందుకు ముందస్తు చర్యలను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులు భారీ వర్షాల నుండి పంటను కాపాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అన్నీ పెట్టండి. గుడు ఎంఆర్ఓ రాలేదా తెలీదు. ఎక్స్పెక్టేషన్స్ అయితే అలా ఉన్నాయి. ప్రభుత్వం కూడా అందరికీ మీకు కూడా కరెక్ట్గా చెప్పారా? మీకు జరుగుతుందా? ఎవరు చెప్పినా ఏముందంటే ఎక్కడైనా విపరీతం వర్షాలు పడి గంటలు కొట్టేసి పొలాలు మునిగిపోయి ఆయన నీళ్లు సరిపోవట్లేదు, లేకపోతే మీరు ఏదో హార్టికల్చర్కి వెళ్ళండి అది అంటే అప్పుడేమన్నా చంద్రబాబు. అందరికీ నమస్కారం. రేపు 27 నుంచి మంతా తుఫాన్ అనేది హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేసింది. అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాము అందరికీ చెప్పండి. అన్ని విలేజెస్లోనూ రైతులకి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇవాళ అందరికీ రివ్యూ మీటింగ్ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ, డ్రైన్స్, హార్టికల్చర్ అందరితో కూడా ఇవాళ ఎరగాలకు సంబంధించిన పనుల గురించి అన్నింటిలో కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. రేపు ఈ విషయాన్ని అందరికి కూడా రైతులందరికీ తెలియజేసి మరి దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ పంట చేతికొచ్చింది. ఈ 4 రోజులు వచ్చి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్కి కోత స్టార్ట్ అయ్యే టైంలో మరి తుఫాన్ రావడం రైతులకి నష్టం జరగకూడదని మనం కోరుకుందాం. అందరినీ అప్రమత్తం చేసే విధంగా మనం అందరం ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ మాది కాదు అంటలేదు, ఇలాంటి సమయంలో మనంతా కలిసి పనిచేయాలి. ఇది అంతేగాని ఇది అగ్రికల్చరు, ఇది రెవెన్యూ, లేకపోతే అది డ్రైన్స్ లేదు, అందరూ ఒకటే. మనం ఇప్పుడు ప్రజలకు సర్వీస్ చేస్తాకున్నాం. ఖచ్చితంగా మనందరం కలిసి ఈ విపత్తులు రాకుండా ఉండాలని భగవంతుని కోరుకుందాం. అదేవిధంగా వస్తే ఎలాగ మనం ఫేస్ చేయాలనేది అందరు రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ చాలలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇప్పుడే బయటికి తీసేయండి. ఎందుకంటే రేపు వర్షాలు వచ్చి మళ్ళీ మునిగిపోతే పంట నష్టం ఎంతో కొంత తగ్గే విధంగా మనం తీసుకునే చర్యలు తప్ప ప్రకృతిని మనం ఆపే శక్తి మానవుడికి లేదు. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న సూచనలు మన అగ్రికల్చర్ కానీ రెవెన్యూ అధికారులు అందరూ మీకు అప్రమత్తం చేస్తారు. తాడేపూడి కాన్స్టిట్యున్సీలో పెంటపాడు మండలం రైతులకి, అదేవిధంగా ఉన్న ఎక్కడైనా సరే ఈ మనం రేపు రాబోయే పంటల నష్టాన్ని నివారించుకునే విధంగా మీరు ఉన్న నీరుని అన్నీ కూడా తీసేసి బోతుల ద్వారా బయటికి పంపించేస్తే డ్రైగా ఉంటే కొంత నష్టం ఆ రోజు కురిసే వర్షం చాలా పెద్ద వర్షం అని మనకి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా కురిసిన వర్షాలన్నీ ఒకెత్తి సీజన్లో రేపు కురవబోయే 3-4 రోజుల్లో కూడా అంత వర్షపాతం ఉంటుందని నమోదవుద్దని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి అది రాకపోతే మంచిదే. ఎందుకంటే కొన్నిసార్లు మరి వాయుగుండం అటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దేవుడి దయ వల్ల మనకు రాకూడదు, రైతు బాగుండాలని మనం కోరుకుందాం. మరి దాన్ని అందరూ కూడా ఇవాళ మున్సిపల్ అధికారులు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వర్షాలు పడినప్పుడు R&B అధికారులు, మున్సిపల్ అధికారులు అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అందరూ కూడా మనం ఖచ్చితంగా సెలవులు ఇవ్వద్దు. మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ 3-4 రోజులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం. తాడేపూడిలో MRO ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, పెంటపాడు MRO ఆఫీసు, MDO ఆఫీసు, అదేవిధంగా అన్ని చోట్ల కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా మరి ఎర్రకాలకు సంబంధించి మాధవరంలో కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ స్కూల్లో కానీ పెడతాం. ఎక్కడైనా ఇళ్ళు పడిపోయే విధంగా ముందు అనిపించినప్పుడు రెవెన్యూ అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్నటువంటి
పేదలందరినీ కూడా అక్కడ స్కూల్స్లోకి పెట్టి వాళ్ళందరికీ ఆహారాన్ని కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో మనం కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మీకు మీ దృష్టిలో పెట్టడం కోసం ఈరోజు తాడేపూడిలో ఒక రివ్యూ పెట్టి మీ అందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దయించి అందరూ కూడా రాబోయే విపత్తును ఎదుర్కోవడానికి పెను సవాళ్ళను ఎదుర్కొనే విధంగా మనం అందరూ కూడా కలిసి పనిచేద్దాం. రైతులు కూడా సహకరించండి. మీకున్న నీరుని తీసేస్తే కొంత వర్షపాతం పెరిగినప్పుడు మీకు ఇబ్బంది లేకుండా కొంత నష్టం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దయించి అందరూ కూడా అధికారులు చెప్పింది కూడా మీరు సూచనల్ని మీరు ఈజీగా తీసుకోకుండా కొంచెం సీరియస్గా తీసుకుని ఈ విపత్తు నుంచి మనందరూ బయటపడాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అందుబాటులో ఉండండి. కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏ అధికారికి ఈ 3 రోజులు సెలవు ఉండదు. ఆదివారం లేదు, ఏ రోజు లేదు. వర్షపాతం ఉన్నంతసేపు ఎవరు ఆఫీసుల్లో వాళ్ళు ఉండాలి. అవసరమైతే నైట్ డ్యూటీస్ కూడా కొంతమంది చేయవలసి ఉంటుంది. కాబట్టి అంత భయంకరంగా ఉంటుంది అనేది వాతావరణ శాఖ హెచ్చరిక. కాబట్టి ఏదో చెప్తారులే అది వస్తుందేంటని అనుకోకుండా ఇవాళ ఇది ఇప్పుడు అన్నీ కూడా యాక్యురేట్గా మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 రోజులు వర్షం వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఇప్పుడు మనకు అలా రాకూడదని అనుకుంటాం, భగవంతుడి దయ తప్ప మనం చేయలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇది రాకుండా ఉండాలి, మీకు నష్టం జరగకుండా ఉండాలి అని కోరుకుందాం. వస్తే మనం ఏదో రకంగా బయటపడడానికి మన ప్రయత్నం మనం చేయాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు ప్రజా ఉద్యమం కార్యక్రమంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కైగాల శ్రీనివాస్, గుండుమోగుల సాంబయ్య, బండారు నాగు, దాసరి హైమావతి, రెడ్డి సూరిబాబు, బర్లా జయబాబు, బోనం వీరయ్య, కర్రి వరహాలరెడ్డి, కనుపూరి కిరణ్, పృథ్వీరెడ్డి, కర్రి శ్రీనివాస్ రెడ్డి, కనుపూరి ఉదయ భాస్కర్, బొద్దాని శ్రీనివాస్, జొన్నల అన్నవరం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పేరు రాయి, ఊరు పేరు రాయి. అదిగా మళ్ళీ పేపర్ వేస్ట్ అయితే బీటెక్లో మీ పేర్లు పూర్తయ్యి రిబ్బన్ కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ పులివెందులోను మన పాడేరులోను ఇంకా 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని 50-60% పూర్తయినాయి, కొన్ని 70-80% పూర్తయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి పేరు వచ్చేస్తుంది. చరిత్రలో ఎవరు సాధించని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి సంపాదించాడని చెప్పుకుంటారని ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈ కాలేజీల మీద బతికే కొంతమంది ఈ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. 1 కోటి పెట్టుబడి పెడితే 100 కోట్లు లాగేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి, చంద్రబాబు నాయుడికి బాగా కావాల్సిన సర్కిల్ అది. వాళ్ళకి ఈ కాలేజీలను దోచిపెట్టేయడానికి ఈ 17 మెడికల్ కాలేజీలు తయారవుతున్న మెడికల్ కాలేజీలు కాదు, ఈ ప్రతి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు భూములు కేటాయించారు, ప్రభుత్వ భూములు. ఒక న్యాయపేట కూడా భూమికి లేకుండా మరి అన్ని రకాలుగా కూడా మరి కాలేజీలని ముందు తీసుకెళ్ళి పేద ప్రజలు. నేను గతంలో కూడా గడప గడపకు చెందుతున్నప్పుడు ఒక మన రాచర్ల గ్రామం వెళ్ళాను, ఎస్సీపేటలోకి వెళ్ళాను. అక్కడ మా బాబు జగజీవన్ బాబు బొమ్మకి దండేసిన తర్వాత పాప వచ్చింది. అలాగే అంకుల్ నేను నీట్ రాశాను, నన్ను బ్రష్ చేయండి మీరు, నేను మళ్ళీ డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.
ఈ ఆశీర్వాదంతో, ఎందుకంటే జగనన్న మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. మాలాంటి వాళ్ళందరికీ కూడా సీట్లు ఫ్రీగా వస్తాయి. నేను డాక్టర్ చదవాలనుకుంటాను. అంటే అటువంటి బంగారు తల్లుల ఆశలన్నీ కూడా ఇవాళ నేలపాలు చేసే విధంగా దుర్మార్గంగా కర్కశంగా వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఈ 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి పీపీపీ అంట. అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే అయినా ప్రభుత్వం ఎప్పుడైనా స్వాధీనం చేసుకున్న చరిత్ర ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఇవాళ ఇంత దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కదిలి రావాలి కదా, ప్రజల అభిప్రాయాలు సేకరించాలి కదా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు సేకరించి ఈ ప్రైవేటీకరణ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రజలందరూ మూకుమ్మడిగా ముక్త కంఠంతో మేము వ్యతిరేకిస్తామని చెప్పడం కోసమే మన గవర్నర్ గారికి ఈ సంతకాలు సేకరించే ఈ ఒక్కొక్క ఫారం మీద ఒక్కొక్కరు సంతకాలు పెట్టి మీ పేరు రాసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి సంతకాలు పెడితే ఇవాళ గవర్నర్ గారికి 1 కోటి సంతకాలు గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న దుర్మార్గం, పవన్ కళ్యాణ్ చేస్తున్న దుర్మార్గాన్ని మరి ప్రజలు తిప్పికొడుతున్నారు. దీన్ని ప్రైవేటీకరణ ఆపాలి అని ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రైవేటీకరణ కాకుండా ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ హయాంలో నడవాలి. ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది పేద ప్రజలకి వైద్యం అందాలి. వేలాది మంది విద్యార్థుల్ని. గురువారం తాడేపల్లిగూడెం నుండి రాజమండ్రి వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం బస్టాండ్ ఆవరణలో డ్రైవర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే స్పందించాలని, ఆర్టీసీ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నెల 23న తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళుతున్న ఆర్టీసీ బస్సును డి ముప్పవరం వద్ద ఆగిన బస్సులోకి డి ముప్పవరం మాజీ ఉప సర్పంచ్ మద్దాల యేసు బస్సులో డ్రైవర్ పై దౌర్జన్యంగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ చేయి పట్టుకుని మెలిపెట్టడంతో చేయి ఎముక ఫ్రాక్చర్ అయి ఆసుపత్రి పాలయ్యాడు. దోషులపై వెంటనే చర్యలు చేపట్టాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆపాలండి డ్రైవర్ డ్రైవర్కి న్యాయం కావాలి. నమస్కారం సార్, నేను తాడేపల్లి డిపో డ్రైవర్ని, ఎయిర్ బస్ డ్రైవర్ని. ఇలా గుడూరు రాజమండ్రి తిరుగుతున్నాను. డి ముప్పవరం నుంచి అలాగా పురుషోత్తిపల్లి పానూరు నుంచి తిరుగుతున్నాము. మొన్న 3 రోజుల కిందట మధ్యాహ్నం లక్షవారం సాయంత్రం 5 గంటలకే డి ముప్పవరం ప్యాసింజర్ని ఎక్కించుకుంటున్నానండి. ప్యాసింజర్ని ఎక్కించుకుని బయలుదేరుతుండగా వెనకాల ఇంకో ప్యాసింజర్ పరిగెత్తుకొస్తున్నారు. ఈ లోపల ఎక్కెత్తి డోర్ తెగ బాధేస్తున్నాడు. బాదుతుంటే ఎందుకే బాదుతున్నావు అని తను అడిగా. తనకే నాకు సంబంధం లేదు, తను వెళ్ళిపోయాడు కూడా. ఈ లోపల పక్కన గుడికాడ కూర్చున్న ఒక వ్యక్తి మాజీ సర్పంచ్ అంట, అతను డి ముప్పవరం మాజీ సర్పంచ్ అంట. అతను పక్క నుంచి వచ్చి నా దగ్గరికి వచ్చి ఏంట్రా వాగుతున్నావు లంజా కొడక అని బూతులు తిట్టి, అయ్యా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకు సంబంధం ఏముందని అడిగాను. ఏంట్రా ఎక్కువ అవుతున్నావు లంజోడకని ఎమ్మందంగా అని చెప్పి డోర్ లాగాడు. డోర్ లాగితే డోర్ రాలేదు. నా చెయ్యి అందుకుని, చెయ్యి చాలా భారీ బడ్జెట్లు చాలా గట్టిగా తిప్పాడు సార్. విపరీతంగా 10 నిమిషాలు తిప్పాడు సార్.
ఏమన్నా ఇరిగిపోతుంది వదిలేండి అంటే అసలు వదలలేదు. తన పక్కన ఉన్న జనాలు కూడా ఆపమని కూడా అనలేదు, ఆపలేదు. ఆపపోయేసరికి చెయ్యి భారీ ఇరిగిపోతుంది సార్, ఇరిగిపోతుందంటే అప్పుడు వదిలేడు. 10 నిమిషాలకు వదిలేడు సార్. అప్పటికి చెయ్యి వాసిపోయింది. అది చెయ్యి వాసిపోతున్నాను. ఎదురుదల హాస్పిటల్లో చూపించుకుంటే చెయ్యి ప్యాచర్ అయిందమ్మా అన్నారు. ప్యాచర్ అయిందని సంవత్సరం స్టేషన్లో ఫిర్యాదు చేశాను సార్. 3 రోజులు లక్ష్మణ్ ఫిర్యాదు చేశాను సాయంత్రం. అది ఇంకా నాకు ఇప్పుడు దాకా ఏ విషయం స్పందించలేదు సార్. అది అతను అరెస్ట్ చేస్తాం కానీ ఏమీ న్యాయం జరగలేదు సార్. అలా వదిలేశారు 3 రోజులు, ఇవాళకి 3 రోజులు సార్. అది మా డిఎం గారు కూడా నాతో మాట్లాడింది లేదు, చేసింది లేదు సార్. అది మా కార్మికులందరితో మాట్లాడాను. ఇవాళ ఇలా సమ్మె మొదలెట్టాం సార్. దానికి తగ్గ న్యాయం జరగాలి, అతనికి శిక్ష పడాలి. జరిగేదాకా బస్సులు కూడా తీయం. అది సార్ నా విన్నపం. అది సీఎం గారు, ఎండీ గారికి, మొత్తం సీఎం గారికి అందరికీ నా విన్నపం తెలియపరచుకుంటున్నాను నేను. మాకు న్యాయం జరగాలి, తనకు శిక్ష పడాలి, అది కోరుకుంటున్నాం. మాకే రక్షణ లేకపోతే మేము ఎలా తిరుగుతాం? ఈ తాడేపల్లిగూడెం డిపో నుండి రాజమండ్రి రోజుకి 4 ట్రిప్పులు డ్రైవర్లు తిరుగుతారు. అది వచ్చేటప్పుడు 2-3 ట్రిప్పులు వస్తామంటే ఒక పాసింజరు డోర్ కొట్టాడు. డోర్ కొడితే ఎందుకు కొడుతున్నామని డ్రైవర్ అడిగాడు. అడిగితే అతను పక్కన నోరు మూసుకుని పక్కంట వెళ్ళిపోతే ఆ పక్కన ఉన్న ఎవరో మాజీ సర్పంచ్ గారంట. అతను లేచి వచ్చి నా ఊర్లో నేను చెప్పినట్టు వినాలి తప్ప నువ్వు అవడమో ఎలా చెప్తున్నావురా, నువ్వు ఎందుకు ఆపవరా అని డిమాండ్ చేస్తూ చెయ్యి డోర్లోంచి లాగేసి చెయ్యి తిప్పేశాడు. చెయ్యి తిప్పితే సమేశ్వరంగూడెం హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 4 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. దానికి ప్యాచర్ అయిన దానికి కట్టుకట్టి పంపించారు. ఇక్కడ డిఎం గారు కానీ ఎవరు స్పందించలేదు. దానివల్ల ఈరోజు ఎయిర్ బస్సులన్నీ కూడా ఆపేయటం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు శిక్షిస్తే మేము బస్సులు యథావిధిగా తిప్పుతామండి. మాకు శిక్ష పడాలి, మాకు న్యాయం జరగాలి. మాకు మా డిమాండ్ అదే అండి. అతనికి మాత్రం శిక్ష పడాలి కంపల్సరీ. ఎందుకంటే ఈరోజు అతను జరిగింది, రేపు పొద్దున ఇంకొకరు జరుగుతుంది. ప్రతి రూట్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరికి ఇంత చెయ్యర్ కొట్టే అంత పరిస్థితి రాలేదు, అది ఎవరు స్పందించడం రాలేదు. అలాగని మా డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని ఎయిర్ బస్ వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. దీని ఏంది మాకు ఏం చేస్తారనేది న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. డిపో బస్సులు ఆపలేదండి, ఓన్లీ ఎయిర్ బస్సులే ఆపామండి. ఆ రోడ్లో బస్సులు ఎలా తిరుగుతాయని అతను సవాల్ చేస్తున్నాడు. ఏ డ్రైవర్ నిలమన్నా భయపడుతున్నారు. దాని ఎందుకు మాకు న్యాయం చేయండి. అతనికి శిక్ష పడితే యథావిధిగా మేము బస్సులు కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో 379వ వారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు సుంకర వీర వెంకట లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం కుమారుడు శ్రీనివాస్, కోడలు లాష్మా, అల్లుడు బేతు మాణిక్యాలరావు, కూతురు హేమ మరియు మనుమలు ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. హరే శ్రీనివాస హరే శ్రీనివాస అంటే లోపలికి వెళ్ళకూడదండి. అన్నప్రసాద ప్రదాత గోవింద 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 హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస అన్నప్రసాద ప్రదాత హరే శ్రీనివాస బస్టాండ్ ఎదురుగా గల వెంకటేశ్వర గుడి వద్ద ప్రతి శనివారం మా నవరత్నాల టీంతో జరిగే అన్నదాన వితరణ అందరికీ కూడా విత్తమే. ఈ వారం మాది అన్న సమారాధన 379వ వారానికి చేరుకున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ వారం మాకు దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన సుంకర వీర వెంకట లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థం వారి భార్య లలిత,
కుమారుడు శ్రీనివాస్ గారు, కోడలు లోష్మ, అల్లుడు బేతు మాణిక్యాలరావు గారు, కూతురు హేమ మరియు మనువలు ఈ రోజు అన్న సమారాధనకి సహకరించారు. అన్ని దానాల్లోకి అన్నదానం విన్నా, అందులోనూ ఇది కార్తీక మాసం. కార్తీక మాసంలో అన్న సమారాధన మామూలు రోజుల్లో చేసిన దానికన్నా 4 గంటలు ఎక్కువ పుణ్యఫలం ఇస్తుంది అని పెద్దలు వాక్యంగా చెప్తారు. ఇక్కడ అన్నదానానికి ఎవరైనా మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే మా ఫోన్ నెంబరు 7794847799. ఫోన్ నెంబర్ మరొకసారి 7794847799. హరే శ్రీనివాస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.